పటంచెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అడ్వకేట్స్, డాక్టర్లు, బ్రాహ్మణ వర్గాలను మోదీ సభకు ఆహ్వానించారు. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలో రామచంద్రాపురం మే 10వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర రైతు సారథి రామచంద్ర ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు సబ్బండ వర్గాలను ఆహ్వానిస్తున్నామన్నారు. అడ్వకేట్స్, డాక్టర్లు, బ్రాహ్మణ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దశ దిశ ఈ బహిరంగ సభతో మారిపోతుందన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. తెలంగాణలోనూ రామరాజ్యం కావాలని కృషి చేస్తున్నామన్నారు. 9,000 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదే అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, సనాతనం కోసం పనిచేస్తుంది కేవలం బీజేపీ మాత్రమే అని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు మే 10వ తారీఖు రోజున మన దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్నారు. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్న గారు నియమితులైన తర్వాత రాష్ట్ర కార్యవర్గము, అదేవిధంగా జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు అన్నీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు అన్న గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు, పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ అన్న గారు అందరూ కూడా ప్రత్యేకంగా డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, ముఖ్యమైనటువంటి ప్రముఖులందరికీ కూడా ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానం పలకాలి అని చెప్పి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి కొంతమంది డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, అందులో భాగంగా మరి సనాతన ధర్మం కోసం ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా ఇందులో ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేస్తూ వాళ్ళను రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రత్యేకంగా మాకు ఆహ్వానం వచ్చింది కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. మేమే కాదు, మా తోటి డాక్టర్లని తెలంగాణ మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. 3వసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చుకుంటూ సుమారు 9,500 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమాల కోసానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ సిటీ 15 స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేస్తే అందులో భాగంగా జైరాబాద్ స్మార్ట్ సిటీ కింద 2,360 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, గుడిబెల్లూరు నుండి మహబూబ్నగర్ దాకా 3,175 కోట్లు. పిఎం మిత్ర టెక్స్టైల్స్ ఏదైతే ఉందో వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ కోసానికి 1,695 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మల్కాపూర్లో గ్రీన్ ఫీల్డ్ పోల్ టర్మినల్ కింద 611 కోట్లు. కాజీపేట నుండి విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కోసానికి 118 కిలోమీటర్లు 1,243 కోట్లు. కాజీపేట అండర్ పాస్ కింద 21 కిలోమీటర్ 232 కోట్లు. ఇవి ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. దీన్ని అనుగుణంగా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో ఎంత చొరబడదారులు ఉన్నారంటే, బంగ్లాదేశ్లో పార్లమెంట్లో ఎవరైతే ఎంపీ ఉన్నారో పార్లమెంటు నిండు సభ కింద 4 కోట్ల మంది చొరబడదారుల భారతదేశంలో ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో వస్తే వాళ్ళందరినీ బంగ్లాదేశ్ మళ్ళా రిటర్న్ వస్తారు. ఏ విధంగా మనము సాధించాలి, ఏ విధంగా వాళ్ళని సాదుకోవాలనే ఉద్దేశంతో కూడా నిండు పార్లమెంట్లో మాట్లాడిన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ పోల్స్ రిజల్ట్ రాబోతా ఉన్నదో వరుస వెళ్ళిరు. ఇప్పటి వరకు 1,50,00,000 మంది కూడా రిటర్న్ వెళ్ళారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సర్రని చేసి 90 లక్షల మంది దాంట్లో తీసేసారు.